సత్య హరిశ్చంద్రుడికి ప్రతిరూపమైనటువంటి విజయసాయిరెడ్డి గారు నిన్న ఎక్స్ ఖాతా ద్వారా ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది. నేను రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకుంటున్నాను, రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసుకుంటాను అనేది ఆ ప్రకటన యొక్క సారాంశం. నిన్న విజయసాయిరెడ్డి చేసినటువంటి ఈ ప్రకటన రాజకీయంగా సంచలనంగా మారింది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఎనలిస్టులు, తర్వాత చాలా మంది దీన్ని రకరకాలుగా విశ్లేషించి పెడుతున్నారు. కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. ఆ అభిప్రాయాలను కనుక మనం చూసినట్లయితే కొంతమంది ఇదంతా గేమ్ అంటున్నారు, దీని వెనకాల ఏదో పెద్ద ప్లాన్ ఉందంటున్నారు. కొంతమంది ఏమో విజయసాయిరెడ్డి కొంత రాజకీయంగా విరక్తి చెందాడు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి ప్రకటించాడని కొంతమంది చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానాలు చెప్పలేక ఆ విలేకరులను పేర్లతో ప్రస్తావిస్తూ తప్పించుకునే ద్వారంలో ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఈ రోజు ఈయన నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కూడా పదే పదే నేను అబద్ధాలు చెప్పను, నేను సత్య హరిశ్చంద్రుడికి ప్రతిరూపం అన్నట్లుగానే మాట్లాడారు. కాకపోతే ఈయన మాట్లాడే అబద్ధాలకి అసలు లెక్కే ఉన్నదన్నమాట. ఒకసారి రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి చంద్రబాబు గారి గురించి కొన్ని పరుష వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల సందర్భంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, రాబోయే రోజుల్లో వచ్చేది మా ప్రభుత్వమే, నువ్వు గనక బతికి ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటిదాకా బతికి ఉంటే నీ అంతు చూస్తాం అని చెప్పి ఆయన థ్రెటనింగ్ చేయడం అయితే జరిగింది. అట్లాగే మీడియా సంస్థల ప్రతినిధుల పేర్లు తీస్తూ, అంటే మహా టీవీకి సంబంధించిన వంశీ గారి పేరు, తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారి పేరు, తర్వాత టీవీ5 నాయుడు గారి పేరు, వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ కూడా వాళ్ళను కూడా బెదిరించడం అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగి ఎంతో కాలం గడవలేదు, అప్పుడే వెంటనే ఈయన మాట మార్చేసి ఈ రోజు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటాడు. మళ్ళీ ఓ 10 రోజులు 20 రోజులు జరిగిపోయిన తర్వాత నా ఆత్మీయులు, తర్వాత నా అభిమానులు అందరూ కోరిక మేరకు నేను వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నాను, రాజకీయాల నుంచి విరమించాలనుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ ఆయనే మాట్లాడినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈయన చరిత్ర చూసుకుంటే ఈయన మాట్లాడేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, పచ్చి అసత్యాలు. ఇక గతంలో చంద్రబాబు గారి మీద చేసినటువంటి ఆరోపణల గురించి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో టీవీ5 ప్రతినిధి అడగడం జరిగింది. అంటే పింక్ డైమండ్ అన్నారు, తర్వాత ఈ వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఆ రోజు గుండెపోటుతో చనిపోయారని చెప్పి మీడియాకి చెప్పారు, మరి అది హత్య కేసుగా మారింది కదా, అది హత్య జరిగినట్టుగా సిబిఐ కూడా నిర్ధారించింది కదా, అంటే ఎందుకు జరిగింది, ఎవరు చంపారు అనేది ఇంకా సిబిఐ ప్రకటించినప్పటికీ ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పి వాళ్ళు కూడా నిర్ధారించారు కదా అని అడిగినప్పుడు దానికి కూడా ఆయన ఏంటంటే, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి గారు వేరే వాళ్ళకు ఫోన్ ఇచ్చారు, ఆ వేరే వాళ్ళు నాకు అది గుండెపోటు అని చెప్పారు అని చెప్పి, అంటే ఎంక్వైరీ సిబిఐ వాళ్ళు ఈయన్ని పిలిచి ఎంక్వైరీ చేసినా కూడా పెద్దగా ఈయన ఇరుక్కోవడానికి అవకాశం లేకుండా ఏంటంటే, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన పక్కన వ్యక్తికి ఫోన్ ఇస్తే ఆ పక్కన వ్యక్తి ఎవరో చెప్పిన దాన్ని బట్టి నేను మీడియాలో మాట్లాడాను అని చెప్పి ఇట్లా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చే విధంగా ఆ ఇష్యూని చెప్పడం అయితే, ఆన్సర్ చెప్పడం అయితే జరిగింది. ఇట్లా ఏంటంటే ఈ విజయసాయిరెడ్డి గారు మాట్లాడేవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. సరే, ఈయన ఈ రోజు ఈ ప్రకటన చేశాడు, అంటే నిన్న రాజకీయాల నుంచి విరమిస్తున్నానని ప్రకటన చేశాడు, ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించాడు. దీనికి అసలు ప్రధాన కారణం తెర వెనుక ఏం జరిగి ఉండొచ్చు అనేది మనం ఒకసారి కనుక పరిశీలిస్తే దీనికి బీజం బీహార్లో పడిందని మాత్రం చెప్పవచ్చు. అంటే విజయసాయిరెడ్డి రాజీనామాకి, విజయసాయిరెడ్డి రాజకీయాలకి దూరం అవడానికి బీహార్కి సంబంధం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. ఒకసారి కనుక బీహార్ రాజకీయాలను పరిశీలించినట్లయితే ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఆయన కప్పగంతులు కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే బీజేపీ వాళ్ళకి ఆయన మీద ఒక అనుమానం ఉంది. అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నితీష్ కుమార్ బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది అనే ఒక డౌట్తో ఏంటంటే బీజేపీ పెద్దలు ఉన్నారు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా కేంద్ర పెద్దలతో తరచుగా కలిసినప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత విజయసాయిరెడ్డి గారు అండ్ గ్యాంగ్ వీళ్ళందరినీ కనుక లీగల్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మనం చేసిన ఆరోపణలకి ప్రజల్లో మనం చులకనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అరాచకాలు చేశారు, వీళ్ళ మీద ఆధారాలు కూడా ఉన్నాయి, కాబట్టి వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, లేకపోతే మనకే ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది అని చెప్పి ఈయన కేంద్ర పెద్దలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అంటే బీజేపీ పెద్దలని, కేంద్ర పెద్దలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బీజేపీ వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు నితీష్ కుమార్ వెళ్ళిపోతే ప్రభుత్వానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి చంద్రబాబు గారు చేసే ఒత్తిడికి కనుక వీళ్ళు దాన్ని, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఒత్తిడికి కనుక వీళ్ళు తలగొకపోతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని శాంతింపజేయాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనను వాళ్ళ ముందు తేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఏం చేశారంటే, ఈ విజయసాయిరెడ్డిని అన్న గ్యాంగ్ని ఏంటంటే, మీరు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేస్తే మీకు ఆ పార్టీతో సంబంధం ఉండదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ఏదైనా ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బయటకు వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారితో మాకు ఎటువంటి వివాదాలు లేవు, ఓన్లీ రాజకీయ కక్షలు మాత్రమే మాకున్నాయి అని చెప్పి మీరు ప్రకటన చేయండి అని చెప్పి విజయసాయిరెడ్డితో ప్రకటన చేపించినట్టుగా నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే ఈయన నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడిని నీ అంతు చూస్తావు, నువ్వు బతుకుంటే నేను లేపేస్తావు అన్నట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ కూడా అదే పద్ధతిలో దూషించి ఈ రోజు ఏం మాట్లాడారంటే ఆయన చంద్రబాబుతో నాకు వ్యక్తిగత తగువులేం లేవు, రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయి అన్నారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు స్నేహితుడు ఇప్పుడు అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అంటే విజయసాయిరెడ్డి గారి వయసు 67 సంవత్సరాలు. అంటే పవన్ కళ్యాణ్ గారి వయసుకి ఈయన వయసుకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు కొంచెం ఏజ్ తక్కువ వాళ్ళతో స్నేహం చేయరా అనే డౌట్ అయితే మీకు కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విజయసాయిరెడ్డి గారు స్నేహంగా మెలిగినటువంటి సందర్భాలు కానీ సన్నివేశాలు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు స్నేహితుడని ప్రకటించాడు. చంద్రబాబు గారితో వ్యక్తిగత తగాదాలు లేవు అంటున్నాడు. రీసెంట్ గా ఈ మధ్య నేను లేపేస్తాం లేకపోతే నీ ఎంత చూస్తావు నువ్వు బతుకుంటే అని మాట్లాడాడు. అంటే వ్యక్తిగత తగాదాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఎదుటి వ్యక్తిని శారీరకంగానో లేకపోతే మానసికంగానో ఇబ్బంది పెట్టాలని చూస్తారు, కానీ ఓన్లీ పాలిటిక్స్ పరంగా విభేదాలు ఉన్న వాళ్ళని రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తారు. మరి ఈయన ఈ రోజు ఇట్లా ప్రకటించడం అయితే జరిగింది. ఇది బీజేపీ పెద్దల ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు గారితోనూ పవన్ కళ్యాణ్ గారితో మాకు ఎటువంటి తగాదాలు లేవు అని చెప్పి మీరు ప్రకటించండి, ప్రకటించి వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి బయటకు రండి. కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత అన్ని అనుకూలంగా ప్రజల్లో కొంత ఈ విషయం మీద చర్చ సర్దుమణిగిన తర్వాత మేము చెప్పినప్పుడు మళ్ళా మీరు ఈ రాజకీయంగా అడుగులు వేద్దరు, మా పార్టీలోకి రావడమా లేకపోతే ఏంటనేది అప్పుడు పరిస్థితిని బట్టి మనం నిర్ణయం తీసుకుందాం అని చెప్పి బీజేపీ పెద్దలు వెనకుండి ఈ విజయసాయిరెడ్డిని నడిపిస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ ఈ రోజు నిన్న జరిగినటువంటి పరిస్థితులు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఫన్నీ విషయం ఏంటంటే ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆయన పదే ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయస్ కోరే నేను ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాను, లేదా మేము తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆయనకి ఉపయోగపడే విధంగానే ఉంటాయి అని ఆయన క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా మన మీడియా ప్రతినిధులు ఒక ఫన్నీగా ఆయన క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి మీరు పార్టీకి మీరు ఎంతో సేవ చేశారు కదా, పార్టీలో మీకు ఏమైనా అగౌరవం ఏర్పడిందా, లేదా పార్టీ మిమ్మల్ని దూరం పెట్టిందా, దానివల్లే మీ నిర్ణయాలు తీసుకున్నారా అని చెప్పి ఒక సిల్లీ క్వశ్చన్లు ఆయన అడుగుతున్నారు. ఆయన మనసులో భావన ఏంటంటే మనసులో ఏమనుకుంటాడంటే ఈ మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నల్ని మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా ఎంత చిన్నపిల్లల్లాగా ఉన్నాయిరా బాబు, నేను చెప్తున్నాను క్లియర్గా మీకు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికే మేము మా ప్రయత్నం చేస్తాం అని చెప్పి నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నా కూడా ఆ విషయం మీకు అర్థం కావట్లేదంటే నేనేం చేయాలనేది నేనేం చెప్పాలనే విషయంలో కూడా నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆయన లోపల అనుకుంటూ ఉండొచ్చు. ఆయన అంత క్లియర్ గా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి శ్రేయస్ కోరే నిర్ణయాలు తీసుకుంటాం అని పదే చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకా పార్టీ యాంగిల్లో మీకు పార్టీలో ఏమైనా నష్టం జరిగిందా, పార్టీలో ఏమైనా అన్యాయం జరిగిందా అని క్వశ్చన్లు వేస్తూ ఉన్నారన్నమాట. ఇక ఇది పక్కన పెడితే ఏంటంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిందని బట్టి చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉన్నటువంటి కేసులు లేదా విజయసాయిరెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా చట్టం తన పని తాను చేసే పరిస్థితి వచ్చినప్పుడు కొంత వీళ్ళకి ప్రభుత్వ పెద్దల నుంచి అంటే ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కొంత వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి వీళ్ళని సమర్థించే విధంగా లేకపోతే వీళ్ళకి అండగా నిలబడటానికి ప్రస్తుతానికి ఈ వీళ్ళు పార్టీలోంచి బయటకు వచ్చారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి గనక వీళ్ళకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు కనుక వస్తే అది ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళుతుంది, ప్రజల్లో బీజేపీ పార్టీ మీద కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి ముందు తాత్కాలికంగా వీళ్ళని పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఈ కేసుల్లో కనుక ఏదన్నా ఈ కేసులన్నీ కనుక ముందుకు వెళ్ళడం అంటూ జరిగితే అప్పుడు వీళ్ళు న్యూట్రల్ వ్యక్తులు కాబట్టి అంటే ఆ పార్టీలో లేరు కాబట్టి వీళ్ళు, లేకపోతే ఒకవేళ కొంతకాలం తర్వాత బీజేపీ పార్టీలో చేరితే ఆ పార్టీ సభ్యులు అవుతారు కాబట్టి అప్పుడు వీళ్ళకి సహకారం అందించడం, వీళ్ళకి మద్దతు అందించడం, ఈ 4 సంవత్సరాల కాలం వీళ్ళని కాపాడుకుని జాగ్రత్తగా వీళ్ళని మళ్ళీ ఈ రాజకీయ రంగంలో ఉండేలాగా చేయటం కోసం ఇదంతా కూడా తెర వెనుక ఆడుతున్నటువంటి నాటకంగా నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని అంటే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంలో మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.